పంది ఓ పంది తలుపు తీయవా నేను లోపలికి వస్తా ఓ పంది ఓ పంది తలుపు తీయవా నేను లోపలికి వస్తా నన్ను అందుకో నాకు వచ్చింది మనల్ని తప్పేస్తుంది. ఇక కథలోకి వెళ్ళిపోదామా? అనగనగనగనగా ఓ పెద్ద అడవి. అడవిలో చిన్న ఇల్లు. ఇంట్లో నలుగురు ఉండేటోళ్ళు. ఎవరో తెలుసా? మనుషులు. అడవిలో మనుషులు ఎందుకు ఉంటారు? 4 పందులు ఉండేవి. ఒకటి తల్లి పందు, దానికి 3 పిల్ల పందులు. ఆ 3 పిల్ల పందులు అడవిలో ఆడుకుంటూ ఉంటాయి. ఆ ముగ్గురు పేర్లు చెప్పలేదు కదా మీకు. ఒకడు పెద్దోడు, ఇంకొకడు నడుకోడు, ఇంకొకడు చిన్నోడు. ఈ 3 ఆడుకుంటూ ఉండగా అన్నా ఎంతగా మనం ఇక్కడే ఆడుకుంటాం, అలా అడవిలోకి వెళ్ళి హాయిగా తిరిగి వద్దాం. మీరు చెప్పింది కరెక్టేనా? అలా తిరిగి వద్దాం. సరే అయితే మీరు చెప్పింది కరెక్టే. నేను అమ్మ పర్మిషన్ తీసుకోవాలి. ఏం చేసే ముందు, ప్రతి పని చేసే ముందు వాళ్ళు అమ్మ పర్మిషన్ తీసుకుంటారు, వెళ్తారు. అక్కడ నాలుగే కదా ఉండేది. కరెక్టే, నాన్న కూడా తీసుకుంటారు. కానీ అక్కడ అమ్మ పని ఉంది కాబట్టి అమ్మ దగ్గరికి వెళ్తాయి. అమ్మ ఇంట్లో ఏం చేస్తుంటుంది? ఏం పని? వంట చేస్తూ ఉంటారు. క్లీన్ ఉంది కదా, ఓకే వంట చేస్తున్నాం. ఏంటన్నా ఎలా వచ్చారు? అమ్మా మరేం లేదు, తమ్ముళ్ళు అలా అడవిలోకి వెళ్తాం అంటున్నారు. మేము అలా ఇదే వస్తామమ్మా. సరేనన్నా ఇల్లు రండి. కాకపోతే ఇద్దరు కలిసి పని చేయండి, కలిసి ఆలోచించండి, ఐకమత్యంగా ఉండండి. గురువు తీసుకుంటారు. ఇప్పుడంటే పెద్ద మూట కాదు, జస్ట్ కొంచెం అట్లా తీసుకొని నడుచుకుంటూ వెళ్తా ఉంటారు. చిన్న క్యారీ బాక్స్ లాగా ఇంత ఉండదు. దూరం నుంచి ఒకడు చూస్తాడు. చూస్తారు, వెరీ గుడ్ నక్క. ఆ పేరు నక్క. పందులు భలే ఉన్నాయి. సరే అయితే ఎవరికి చెప్పద్దు అనేటువంటి మన చెప్పు. భలే ఉన్నాయి పందులు. ఈ పందుల్ని ఎలాగైనా సరే తినాలి అని చెప్పి అడుగులో అడిగేసుకుంటూ వెళ్తారు. ఇటుపోయినాయా? ఎటు సైడ్? నేను వచ్చింది అట్నించే కదా. పందులు ఈ రోజు తప్పించుకున్నాయి, కానీ ఏదో ఒక రోజు వీటిని నేనే తింటాను అని చెప్పి ఈ నక్క పాటికి నక్క వెళ్ళిపోతుంది. ఓకే, ఈ పందులు పాటికి పందులు వెళ్తూ ఉంటాయి. వెళ్తూ ఉండగా ఆహా ఎంత విశాలంగా ఉంది ఈ ప్రదేశం. అన్నా మనం ఇక్కడే ఇల్లు కట్టుకొని కొన్ని రోజులు ఉన్నామన్నా. సరే ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి ఇల్లు కట్టుకోవడం మొదలు పెడతాయి. ఈ చిన్న పని ఏం చేస్తుంది? చిన్న పనికి తెలివి ఎక్కువ. అంటే వాళ్ళిద్దరు కట్టే కాదు, ఇల్లుని ఒకే ఒక రోజులో పూర్తి చేస్తుంది. కట్టి పొలం అన్నీ తెచ్చి ఇల్లు కట్టేసుకుంటుంది, ఒక రోజులో అయిపోతుంది. నడుపుకుంది ఒక వారం టైం తీసుకుంటుంది. పెద్ద పెద్ద కట్టెలతో కడతారు, పెద్ద కట్టెలతో కడుతుంది ఒక వారం. దానికన్నా ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా. పెద్దది ఏం చేస్తుంది? ఇంకా పేర్చి మనం ఇల్లు ఎలా కట్టుకుంటామో అలా కట్టుకుంటుంది. చాలా స్ట్రాంగ్. ఇలా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉంటాయి. దానికి 1 మంత్ పడుతుంది ఇల్లు కట్టేదానికి. ఎన్ని రోజులు పడుతుంది? చిన్న పందికి, నడుపు పందికి 1 వీక్, పెద్ద పందికి 1 మంత్ పడుతుంది. ఇవంతా కట్టేసుకొని హాయిగా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాయి. ఈ చిన్న పంట ఆడుకుంటూ ఉంటుందా, అప్పుడు ఒకటి మళ్ళీ చూస్తాడు, ఈ పంది ఎక్కడుందా, ఎలాగైనా సరే తినాలి అని చెప్పి వెళ్తాడు. స్లోగా వెళ్తాడు, అది ఇంట్లోకి వెళ్ళిపోతాడు. చిన్న పంది ఇంట్లోకి వెళ్ళిపోతే ఏం చేస్తుంది?
లోపలికి వెళ్ళి పళ్ళు తినేద్దాం. ఓకేనా? తినేద్దామా? సరే కలుపుతాము. ఓపంది ఓపంది తలుపు తీయవా, నేను లోపలికి వస్తా. ఓపంది ఓపంది తలుపు తీయవా, నేను లోపలికి వస్తా. ఈ టైంలో నన్ను ఎవరు పిలుస్తున్నది అని చెప్పి బీగా తీసే ఆ బౌల్లో నుంచి చూస్తారు. అమ్మమ్మో నాకు చెవులు కనబడుతున్నాయి, నేనేమి చేసేది అయినా మనకేమి భయం లేదు. తలుపుకి తాళం వేసింది. ఓపంది తలుపు తీయవా, నేను లోపలికి వస్తా. తలుపుకి పేరు తీసేది ఎట్లా వచ్చినావు అట్లే పో. ఏ పంది తలుపు తీయకపోతే నేనేం చేస్తానంటే గట్టిగా ఊపిరికి చూపి కథలు ఇష్టమా అని అలాగే ఉంది. సరే ఇంకోసారి ట్రై చేయి. అని చెప్పి మళ్ళీ అవుతుంది. ఆ రెండు మళ్ళీ పరిగెత్తేస్తాయి. అద్దన్న దగ్గరికి వెళ్తాయి. అద్దన్న చాలా ఇంటర్వ్యూ ఓకే చికెన్ పెడతాడు అంతా చేస్తాడు. ఈ నక్క మళ్ళీ అక్కడికి వెళ్తాడు. అవితే పరిగెత్తేస్తాయి. ఇంట్లో అవుతుంది అది. మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఓకే. ఓపంది తలుపు తీయవా, నేను లోపలికి వస్తా. ఓపంది తలుపు తీయవా, నేను లోపలికి వస్తా. నన్ను అడుగుదుకో నక్కు వచ్చింది, మనల్ని తప్పేస్తుంది. ఎందుకు భయపడతారు? ఉండండి అని చెప్పి పోతాడు. అమ్మో నక్క పళ్ళు కనబడుతున్నాయి, నేనేమి చేసేది? ఓపంది తలుపు తీయవా, నేను లోపలికి వస్తా. లోపలికి వస్తే అది ఎట్లయినా తినేస్తుంది. కానీ అది లోపలికి రాలేదు. ఎందుకు? తలుపుకి తాళం వేసింది. రైట్, వెరీ గుడ్. ఎవరిది ఫోన్? మరి సంజయ్ సంజయ్ నేను మాత్రం తలుపు తీసేదా ఉన్నాయా ప్రమోషన్? అన్నారు. ఇంకొకటి ఉంది, ఒకటి జాకీ జోగారావు సన్యాసరావు తమ్ముడు. నేను మాత్రం తలుపు తీసేదా. నాకే మళ్ళీ ఎందుకు సమాధానం చెప్తారు? దీనికి ఇస్తా చూడు. ఏంటది? ఎంత నొప్పలేదు. అయినా ఒకటి ఉంది, దాంట్లో నుంచి దూకి మందరి తినేయాలి. ఓకేనా? రేపు నుంచి తినేద్దాం అని చెప్పి ఎక్కడో స్టార్ట్ చేస్తాం. పోస్టర్ చేసినట్టుండే చేసిండు కదా ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చేసిన. అవునా? కొంచెం ముందు అని చెప్పి అక్కడ ఉన్న పొయ్యి కట్టెలన్నీ చూసావా వీడియోలో? మంట పెడతారు. ఒక పెద్ద పాత్ర పెట్టి చూస్తాడు. దాని నిండుగా వాటర్ పోసి మంట వెలిగిస్తారు. ఏమవుతుంది? బాగా వచ్చినాయా? ఏమవుతుంది? వాటర్ బుడబుడ అని ఉడుతాయి. మణి కింద పడిపోతుంది నక్క. అంతా హీట్ వాటర్లో బట్టి ఏమైనా ఉన్నా అది ఇంకా కోమనే అయిపోతుంది. ఈ పందులన్నీ బయటికి తీసి దానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తాం. ఫస్ట్ ఎయిడ్ అంటే తెలుసా? చెప్పాల్సిన సూపర్ చేస్తాయి. అప్పుడు పెద్ద పంది అడుగుతుంది, కాదు నక్క నువ్వు ఎందుకు మమ్మల్ని తినాలనుకో, నువ్వు ఏంది కదా అంటే వారం నుంచి నేను ఏమి తినలేదు, మిమ్మల్ని తిని ఆటలు తెచ్చుకుందాం అనుకున్నాను అంటది. ఇంతేనా? మన దగ్గర ఉన్న ఫుడ్ తెచ్చి పెడితే సరిపోతుంది అని చెప్పి అక్కడ ఉన్న ఫుడ్ మొత్తం తీసుకెళ్ళి నక్కగా పెడతాయి. నక్క కడుపు నిండుగా తింటుంది. నక్క హ్యాపీ, ఈ పందులు హ్యాపీ. ఈ పందులన్నీ ఇంకా ఇంటికి వెళ్ళి జరిగినది మొత్తం అమ్మతో షేర్ చేసుకుంటాయి. అంతేనా? చెప్పిందా? ఓ పంది ఓ
కోపానికి